ఐపీఎల్ మెగా వేలంలో ఈసారి అందరి దృష్టి రిషబ్ పంత్ పైన నిలిచింది. దానికి తగ్గట్టుగానే వేలంలో ఈ యువ స్టార్ ప్లేయర్ భారీ ధర పలికాడు. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తూ ఏకంగా 27 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించాడు. అయితే పంత్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ను ఢిల్లీ ఎందుకు వదిలేసుకుంది అనేది చాలా మంది వేధిస్తున్న ప్రశ్న. యాజమాన్యంతో విభేదాలు రావడంతోనే పంత్ ఆ జట్టును వీడాడని అందరికీ అర్థమైంది. డబ్బు కోసం కాకుండా ఇతర విషయాల్లో ఢిల్లీ ఓనర్స్తో పంత్కు అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. తాజాగా పంత్తో గొడవపై ఢిల్లీ ఫ్రాంచైజీ కో ఓనర్ పార్థ్ జిందాల్ స్పందించారు. పంత్ విషయంలో యాజమాన్యం తప్పేమీ లేదన్నారు. పంత్ తనకు తానుగా జట్టును వేడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ నుంచి ఫ్రాంచైజీ ఆశించిన మేర ప్రదర్శన రాలేదని, కెప్టెన్గా జట్టును సరిగ్గా నడిపించలేకపోయాడని చెప్పాడు. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ నిజాయితీగా అతనికి ఫీడ్బ్యాక్ ఇచ్చిందన్నాడు. అయితే ఆ ఫీడ్బ్యాక్ను పంత్ చాలా ఎమోషనల్గా తీసుకుని జట్టు నుంచి బయటకు వచ్చేశాడని పార్థ్ జిందాల్ అసలు విషయం చెప్పాడు. రిషబ్ పంత్ను వేలానికి వదిలేకుండా రీటైన్ చేసుకోవడం గురించి అతనితో చాలాసార్లు చర్చలు జరిపామని కూడా వెల్లడించాడు. కానీ అప్పటికే రిషబ్ పంత్ ఢిల్లీ ఫ్రాంచైజీని వేడాలని నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. అయినప్పటికీ పలుసార్లు ఢిల్లీ ఫ్రాంచైజీ కో ఓనర్లలో ఒకరైన కిరణ్ కుమార్ గ్రంథి చాలా ప్రయత్నించారని గుర్తు చేసుకున్నాడు. అప్పటికే ఆలస్యం అయిపోవడంతో వదులుకోక తప్పలేదన్నాడు. కాగా మెగా వేలంలో రిషబ్ పంత్ కోసం బిడ్ వేయకూడదని తొలుత నిర్ణయించుకున్నామని, కానీ టీంతో అతనికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆఖరిలో ఆర్టీఎం కార్డుని వాడినట్లు పార్థ్ జిందాల్ వెల్లడించారు. కానీ లక్నో సూపర్ జైంట్స్ మాత్రం పంత్ ధరను భారీగా పెంచేసిందని, దీంతో తాము వెనక్కి తగ్గక తప్పలేదని పార్థ్ జిందాల్ వెల్లడించారు.